వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్. నేను మీ సాయి ప్రియ. ప్రస్తుతం మనం వారాహి హోటల్లో ఉన్నాము. ఈ రోజు అయితే ఇక్కడ రక్ష సోషల్ వెల్ఫేర్ సొసైటీ వాళ్ళు నంది ఎక్సలెన్స్ అవార్డ్స్ ఇస్తున్నారు. సోషల్ మీడియాలో ఏదైతే వాళ్ళ టాలెంట్ని గుర్తించి ఇక్కడ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి చైర్మన్ బోయిని స్వరూప గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే అమ్మా. మేడం, మీకు ఇలాంటి ఒక థాట్ ఎలా వచ్చింది? అంటే సోషల్ మీడియాలో వాళ్ళందరినీ తీసుకొని ఇలాంటి అవార్డ్స్ ఇవ్వాలని ఎందుకు అంటే సేవ చేసేటోళ్ళను గుర్తించి ఆర్గనైజేషన్ చేసేటోళ్ళను 2 రాష్ట్రాల నుంచి వరంగల్, మన తెలంగాణను ఆంధ్ర 2 కలిపి వాళ్ళకు సేవ, వికలాంగులు, మన అనాథలు ఉంటారు, వాళ్ళకు సేవ చేయాలని నాకు ముందు అడిగేసిన. ఇప్పుడు 2017లో చేసిన. ఇప్పుడు 8 సంవత్సరాలు అవుతుంది. దీన్ని కంటిన్యూగా నాకు శాశక్తిలా నా సొంతగానే ఎవరి అండదండ లేకుండా మా గ్రూప్ సభ్యులే మాకు కొద్దిగా సపోర్ట్ ఉండి ముందు నడిపిస్తాను. ఆ ధైర్యం ఇస్తాను కాబట్టి నేను ఈ ప్రోగ్రామ్ చేయగలుగుతాను. సార్ ఎంతమంది ఉన్నారు మేడం ఈ సోషల్ వెల్ఫేర్లో? 50 మంది ఉన్నారు. మా గ్రూప్ సభ్యులమో మొత్తం 200 మంది ఉన్నారు. ఓకే మేడం. అంటే ఇక్కడ మన వరంగల్లో ఇది ఫస్ట్ టైమా మేడం? ఇది 3వ అమ్మ. 2 సంవత్సరాలు రత్న హోటల్లో 2 సంవత్సరాలు చేసిన. ఇక్కడ నందవాడతో ఫస్ట్. నందవాడ అనేది ఫస్ట్. అంటే దాదాపు ఎంతమంది వచ్చింది మేడం? ఎంతమందికి అవార్డ్స్? 200 మంది వచ్చిండ్రు. 120 మందికి ఇస్తాను. అంటే మీరు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు చేయాలి, ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించాలని మేము కూడా చాలా సంతోషం అమ్మ. మాకు సపోర్ట్ ఇవ్వాలి కదమ్మా. తెలియకుండా ఉంటాను, ఎవరికి నేను చెప్పాను, నేను చేసిన పని చెప్పాను. ప్రతి ఒక్కరు వచ్చి నన్ను గుర్తించి చేపిస్తాను అమ్మా. ఓకే మేడం. మీ ట్రస్ట్కు గవర్నమెంట్ ఏమన్నా ఇస్తుందా? ఇంకేం ఇవ్వలేదు సార్. గవర్నమెంట్ నుంచి ఏది ఇంతవరకు సాయం లేదు. మా గ్రూప్ సభ్యులే ఏమన్నా ఉంటే బియ్యము, అవి బట్టలు, ముసలుండకు ఏదైనా ముందుండి మా గ్రూప్ సభ్యులందరికీ ఇస్తాను. ఓకే మేడం. అంటే ప్రతి ఇయర్ ఇవ్వడం జరుగుతుందా ఇలాంటి అవార్డ్స్? అంటే నాకు వీళ్ళ సపోర్ట్ తోటి నేను చేయగలుగుతానమ్మా. మా సభ్యులందరితోటి మా గ్రూప్ ఉన్నది ఒకటి, రక్ష ఓల్డిజం తీరి ఒక గ్రూప్ ఉన్నది. వీళ్ళందరూ కలిసి వీళ్ళందరూ ఉంటే వీళ్ళ సపోర్ట్ తోటి నేను చేస్తాను. అంటే టాలెంట్ గుర్తించడం అనేది చాలా గొప్ప విషయము, వీళ్ళ సపోర్ట్ తోటే. ఓకే మేడం. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ విధంగా? గవర్నమెంట్ నుంచి నాకేమన్నా సహకారం కావాలమ్మా. అట్లా మీరు గవర్నమెంట్ని కోరుతున్నారు. మీకు ఏమైనా సీఎం దాకా కూడా మాకు సీఎం గారైనా, మా ఎమ్మెల్యే కొండ సురేఖైనా, మన నాగేందర్ అన్న మనకు పనులు చేస్తాను కాబట్టి వాళ్ళ ద్వారా మాకు ఏదన్నా సాయం చేయాలి. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. వైజాగ్ మాది విశాఖ కళాసాగర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వచ్చాం. వైజాగ్ అనేక రంగాల నుండి స్వరూపం గారు ఈ నంది అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. అనేక కోణాల్లో తీసుకుంటే కళారంగం, స్పోర్ట్స్, కల్చరల్ మొత్తం అనేక రంగాలు తీసుకుంటున్నది. విశాఖ కళాసాగర్ ఫిల్మ్ యాక్టింగ్ కల్చరల్ సొసైటీ మేము అలాగే ఉచితంగా కోర్సులు ఇవ్వడం, ఈ మమ్మల్ని గుర్తించి ఈరోజు అనేక రంగాల నుండి అవార్డులు కూడా ఇక్కడ వరంగల్లో ఫస్ట్ టైం నంది అవార్డు ఇవ్వడం, అందరూ కూడా చాలా ఆనందంతో ఉత్సాహంతో ఉన్నారు. ఈరోజు ఈ యొక్క పండగ సందర్భంగా ఉంది. ఈరోజు నంది అవార్డు అందుకోవడం కార్తీక మాసంలోని ఈరోజు ఇక్కడ పెట్టడం వల్ల అందరూ కూడా అనేక రంగాల నుండి వచ్చి పండుగ చేసుకుంటున్నారు. నేను ఇందులో జర్నలిస్ట్ భాగంతో ఇందులో ఫిల్మ్ టెక్నాలజీ ఇందులో ప్రెసిడెంట్గా ఉంటూ నాకు కూడా నంది అవార్డు ఎంపుకోవడం, నేను ప్రెసిడెంట్, మా ఆర్గనైజింగ్ సెక్రటరీ సంటి గారికి కూడా శ్రీకాకుళం, ఆయన కూడా అవార్డు ఇవ్వడం జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంది. బోయిని స్వరూప అమ్మగారు ఈరోజు నంది అవార్డులు చాలా ఘనంగా వరంగల్లో నిర్వహించడము, దాంతోపాటు ఒక 120 మందికి గుర్తించి అందులో వివిధ రంగాలలో క్రీడలు, స్పోర్ట్స్ అండ్ డ్యాన్స్ ప్రోగ్రామ్స్, సింగర్స్, ఎన్జిఓస్, సోషల్ సర్వీస్ చేసే వాళ్ళు, ఇండివిజువల్స్ ప్రతి ఒక్కరికి కూడా తను గుర్తించి అవార్డు ఇవ్వడం అనేది చాలా గర్వంగా ఉంది. అదే ఇంకా తను ఇలాంటి ప్రోగ్రాంలు చాలా చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ అవార్డుకు వీచ్ చేసిన వాళ్ళు, అవార్డు గ్రహీతలకు అండ్ మీడియా మిత్రులకు అందరికీ మా ప్రత్యేక ధన్యవాదాలు. చూసారు కదా, ఈ వారాహి హోటల్లో ఈ యొక్క ప్రోగ్రామ్ చేయడం ఇది ఫస్ట్ టైం అయితే కాదు. ఇంతకుముందు రత్న హోటల్లో కూడా కండక్ట్ చేశారంట. ఇది 3వసారి. మన ఒక తెలంగాణ కాకుండా ఆంధ్ర, తెలంగాణ నుండి వివిధ వాళ్ళని టాలెంట్లని గుర్తించి ఇక్కడ అవార్డ్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. దాదాపు 200 అవార్డ్స్ ఇస్తున్నామని మేడం చెప్తున్నారు. ఈ యొక్క ట్రస్ట్కి ప్రభుత్వం నుండి కూడా సహకారం అందాలని మేడం కోరడం జరుగుతుంది. కెమెరామ్యాన్ సంజయ్తో సాయి ప్రియ, ఎన్ఎస్ఆర్ న్యూస్, వరంగల్.